హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు మనము సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి రెసిపీని చూసేద్దాం. మీరు నేను చెప్పిన కొలతలతో చేశారంటే వంటరాని వాళ్ళు కూడా ఈజీగా ఉసిరికాయ నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు. దీన్ని మీరు గ్లాస్ కంటైనర్లో కానీ సెరమిక్ కంటైనర్స్లో కానీ పెట్టుకొని ఒక 1 year పాటు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే వేడి వేడి అన్నంలో ఈ చట్నీ కలుపుకొని తింటే ఇంకా పక్కన ఏమీ అవసరం లేదనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఉసిరికాయ నిల్వ పచ్చడి కోసం ఒక 500 గ్రాముల ఉసిరికాయలను తీసుకొని ఇందులో నీళ్లు యాడ్ చేసుకొని ఒక 2-3 times వాష్ చేసుకొని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక పొడి క్లాత్ని తీసుకొని దీన్ని తడి లేకుండా తుడుచుకొని ఒక 10 minutes పాటు గాలి కారడానికి వదిలేసేయండి. తరువాత ఒక పెనం తీసుకొని 1/2 cup మేథి విత్తనాలను యాడ్ చేసుకొని ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రై చేస్తుంటేనే మంచి స్మెల్ అనేది వస్తుంది. మనకు ఫ్రై చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే పెనం పైన మనము 1/2 cup ఆవాలు యాడ్ చేసుకొని దీన్ని లో ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకుందాము. ఎంతవరకు అంటే ఇవి మంచిగా చిటపటలాడేంత వరకు మనము ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రై చేసుకొని దీన్ని కూడా ప్లేట్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవి రెండు కూల్ అవ్వడానికి అలాగే వదిలేసేయండి. తర్వాత మనము ఒక ప్యాన్ తీసుకుందాము. ప్యాన్ తీసుకొని ఇందులో 1.5 cup ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక మనము ఇందాక తుడిచి పెట్టుకున్న ఉసిరికాయలను యాడ్ చేసుకొని ఫ్లేమ్ మీడియం టు లో పెట్టుకొని మనము దీన్ని ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకు ఉసిరికాయలు మంచిగా మగ్గిపోవడానికి యూజ్ అవుతుంది. ఎంతవరకు ఫ్రై చేయాలంటే ఒక ఫోర్క్ పెట్టి కుచ్చితే ఈజీగా లోపలికి వెళ్ళిపోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనము ఆయిల్ నుండి రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కూల్ అవ్వడానికి అలాగే వదిలేసేయండి. మనకు ఇందాక ఫ్రై చేసిన మేథి విత్తనాలు అలాగే ఆవాలు కూడా మనకు కూల్ అయిపోయినాయి. ఇవి రెండు మనము బ్లెండర్ జార్లో యాడ్ చేసుకొని ఒక ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు కావాలంటే రెండు కలిపి కూడా మిక్సీ పట్టవచ్చు. నేను ఇక్కడ సపరేట్గా పట్టి చూపిస్తున్నాను మీకు. ఇవి మిక్సీ పట్టేంత వరకు మనకు ఉసిరికాయలు కూడా దాదాపుగా కూల్ అయిపోయి ఉంటాయి. ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి కోసం మనము ఇందాక ఉసిరికాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని అందులో 1.5 teaspoon పసుపు, 1/2 cup ఎర్రకారപ്പൊడి, 1/4 cup ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము. ఈ ఉప్పు మనకు ఉసిరికాయ నిల్వ పచ్చడి నిల్వ ఉండడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఒక 4 నిమ్మకాయల దాకా పిండుకొని జ్యూస్ యాడ్ చేసుకొని ఇందులో మేథి విత్తనాల పొడి అలాగే ఆవపొడి కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఇవి పక్కన పెట్టేసుకోండి. అంతవరకు మనకు ఉసిరికాయలు కూడా కూల్ అయిపోయి ఉంటాయి. దీన్ని మనము ఒక 4 ఘాట్లు పెట్టుకుందాము. మీరు కావాలంటే విత్తనాలన్నీ రిమూవ్ చేసి పాయలుగా కూడా పెట్టుకోవచ్చు. మనము ఇందాక చట్నీ మిక్స్ రెడీ చేసాం కదా, నాకు ఆయిల్ తక్కువ అనిపించింది. నేను 1 cup ఎక్స్ట్రా ఆయిల్ని కూడా యాడ్ చేశాను. యాడ్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలను కూడా యాడ్ చేసుకొని ఇంగువ కూడా యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని కలుపుకొని ఉప్పు కారం అంతా చెక్ చేసుకోండి. ఏమైనా తక్కువ అనిపిస్తే ఇక్కడ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 8 days పాటు అలాగే వదిలేసేయండి. ఇది మంచిగా ఊరుతాయి మనకు. నేను మీకు ఇక్కడ ఒక 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను. ఆయిల్ అనేది మనకు బాగా పైకి తేలింది. ఈ రకంగా తేలితే మనకు చట్నీ అనేది మనకు సరిగ్గా కుదిరిందనేసి అర్థం. దీన్ని మనము గాజు కంటైనర్లో కానీ సెరమిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఒక 1 year పాటు. కాకపోతే వాటర్ కాంటాక్ట్ అనేది ఉండకూడదు. దీన్ని వేడి ఉప్మా పక్కన నంచుకొని తింటుంటే ఆ రుచే వేరు. ఇంకా వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా ఆ రుచి చెప్పనవసరం లేదు. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ బాక్స్ బై అరుణ. బాయ్.